హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే నేను ఈరోజు ఆలుగడ్డ క్యాప్సికమ్ రెసిపీ చేయబోతున్నానండి. వాటి కోసం అనేసి ఆలుగడ్డ క్యాప్సికమ్ తీసుకున్నాను. వాటిని వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాతనేమో ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. వీటిని పీసెస్లా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగ ఈ సైజు వరకు కట్ చేసుకోవాలి. ఇదేమో క్యాప్సికమ్కి ఇలా పైన ఉంటుంది కదా, అది తీసేయాలన్నమాట. అలానే లోపల సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసేసుకోవాలి. ఈలోపు ప్యాన్ హీట్ అయిందండి. ఇంకా 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసేసుకుంటున్నాను. ఇలాగా చూడండి. ఇవి కొంచెం వేయిన తర్వాత దుంపేసుకుంటున్నాను. ఆలు ఈ సైజులో అయితే కట్ చేసుకున్నానండి. ఆలు వచ్చేసి ఇలా కట్ చేసుకున్న మొత్తం వేసేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసేసుకుంటున్నాను అనమాట. చూడండి, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇలాగ మొత్తం ఒకసారి మిక్స్ చేయాలన్నమాట. ఇలాగా మొత్తం ఉప్పు పసుపు పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు మనం ఇంకా క్యాప్సికమ్ వేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం మగ్గాలి. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చిన తర్వాత క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకోవచ్చు అనమాట. చూడండి, అలాగ మొత్తం వేసేసుకొని ఇది కూడా ఒకసారి అలా కలుపుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం కలిసేలాగా కలుపుకొనేసి మూత పెట్టేసుకోవాలి. సేమ్ ఇప్పుడు కూడా అంతే, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోయిద్ది అనమాట. మాడిపోయిద్ది కదా. మధ్య మధ్యలో అలా కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒకసారి, కొంచెం దగ్గర పడే వరకు. చూడండి, ఇలా కొంచెం దగ్గరకు వచ్చింది కదండి. ఒకసారి అలా కలిపేసుకుందాం మొత్తం. దుంప కూడా బాగానే ఉడికిందండి. ఇప్పుడు వీటిలో కావాల్సినవి కారం, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. అలాగే గరం మసాలా అండి, ఇది 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలన్నమాట. మొత్తం ఒకసారి అలా కలుపుకోవాలండి కలిసేలాగా. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఇలా వేసేటప్పుడు అన్ని మొత్తం హైలో పెట్టకూడదు. ఇది వచ్చేసి పల్లీలు, కొంచెం లైట్గా కారం, లైట్గా ఉప్పు వేసి మిక్సీ పెట్టుకున్నాను అనమాట. వేయించిన పల్లీలు, ఆ పొడి పైన వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇలాగ వేసేసుకోవాలన్నమాట. ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా వేసేసుకున్నాను. అలా పొడిలాగా చేసి పెట్టుకున్న మనం ఏదైనా ఫ్రైలు అలా చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. నువ్వుల పొడి అయినా అలా చేసి పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడైతే. చూడండి, ఇలా దగ్గర పడింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. చూడండి, ఒకసారి అయితే ట్రై చేయండి మరి. అంతేనండి ఈ వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.